మన ముకుందాలో క్రిస్మస్ అండ్ న్యూ ఇయర్ ఆఫర్ విఏపై ఫ్లాట్ 10% తగ్గింపు. వివరాలకి సంప్రదించండి. జై శ్రీకృష్ణ. ఆండాల్ తిరువడిగలే శరణం. ఈరోజు పాసురంలో ఆండాల్ తల్లి గోష్ఠి అందరూ కూడా అరెరెరే మనం ఏంటి ఇలా కృష్ణుడి గుణాలను అంతా పైపైకి చెప్పేస్తున్నాం, అలా చెప్పకూడదు. ఎప్పుడు ఏ క్షణంలో ఏ రాక్షసుడు ఏ ఆకారంలో ఏ రూపంలో మాయ రూపంలో వస్తాడో తెలియదు కదా, కాబట్టి మనం అలా చెప్పకూడదు. మనం కొన్ని సీక్రెట్ కోడ్ లాంగ్వేజ్గా చెప్పుకుందాము అని అందరూ అనుకొని ఒరుత్తి మగనాయ్ పిరందు, ఒకనాడు ఒక ఆమెకి పుట్టాడు. అది చూడండి, ఆ భాష అంత భయం అనమాట. స్వామికి ఎటువైపు నుంచి ఆపద వస్తుందో అని భయం. అదే మనం అనుకోండి, ఆయన భగవంతుడు కదండి, ఏదో చేసేస్తాడులేండి, ఆయన కాపాడుకోవటం రాదా అని అసలు వదిలేస్తాం. కానీ ప్రేమ ఉన్న హృదయం ఎప్పుడూ అలా ఊరుకోదు. ఆండాల్ చెప్తుంది. ఈ పాశ్రం భలే గమ్మత్తుగా అనిపిస్తుందండి. ఒరుత్తి మగనాయ్ పిరందు ஓரிரவில் ஒருத்தி మగనాయ్ ఒళిత్ వళరాం. పుట్టుకే లేని పరమాత్మ ఒక ఆమెకు పుట్టాడు కదండి. మళ్ళీ ఒకసారి ఆలోచించండి. పుట్టుకే లేని పరమాత్మ ఒక ఆమెకు పుట్టాడు. మళ్ళీ తిరిగి ఒక ఆమె దగ్గర దాగి దాగి పెరిగాడు. దాక్కొని పెరిగాడు. ఎందుకు? ఏ క్షణంలో ఎవరు వస్తారో తెలియదు కదా, అందుకని దాగి దాగి పెరిగాడు. ఇదేంటంటే పరమాత్మ యొక్క అవతార రహస్య జ్ఞానము అంటాం. అంటే మోక్షాన్ని పొందడానికి రకరకాలైనటువంటి మార్గాలు ఉన్నాయి. సాధన చెయ్యటం, అలాగే ప్రపత్తి చెయ్యటం, ఇలాగ ఎన్నో ఉంటాయి. కానీ అన్నిటికంటే సులభం ఏమిటో చెప్పనంటారా? అవతార రహస్య జ్ఞానం. స్వామి అవతరించినటువంటి వాడు, ఈ భూమి మీదకి అవతరించాడే, ఆయనని పరమాత్మగా గుర్తించటమే అవతార రహస్య జ్ఞానం. లాగా ఒక ఆమె గర్భము నుండి జన్మించి మరొక ఆమె దగ్గర దాగి దాగి పెరుగుతున్నటువంటి స్వామికి, ఓ స్వామి అని అంటూ 12 మాసాల పాటుగా దేవకి దేవి గర్భంలో పెరిగావు కదా, ఉన్నావు కదయ్యా, ఏ క్షణంలో ఏ రాక్షసులు ఏం చేస్తారో అని తెలియకుండా నువ్వు దాగి దాగి పెరిగావు కదా అని అంటూ, ఏదైతే 7వ అధ్యాయం భగవద్గీతలో జ్ఞాన విజ్ఞాన యోగం ఉందో ఆ యోగంలో చెప్పబడినటువంటి విషయాన్ని వీళ్ళు పాటిస్తున్నారా అన్నట్లుగా ఉంది ఈ పాశురంలో. ఇగోండి, ఎవరికి కట్టుబడనటువంటి పరమాత్మ యశోదమ్మ అన్నం తినిపిస్తుంది, ఏదో బువ్వ తినిపిస్తుంది. సో దాగి దాగి ఒక చిన్న పిల్లాడు ఎలాగైతే అల్లరి చేష్టితలతోటి పెరుగుతుంటాడో, ఎక్కడ పరమాత్మ భీషాస్మాద్ వాతపవతి భీషోదేతి సూర్య భయాదగ్నిశ్చేంద్రశ్చ మృత్యుర్ధావతి పంచమయేతి. అన్నీ కూడా ఎక్కడైతే యముడు, సూర్యుడు, పవనము అంటే వాయుదేవుడు, వరుణదేవుడు, యముడు, వీళ్ళందరూ కూడా గడ 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 వణికిపోతుంటారో పరమాత్మ యొక్క ఆజ్ఞలకి, అలాంటి పరమాత్మ ఒక చిన్న బాలుడిగా, ఇక్కడేమో చూడండి, ఇక్కడ నా దేవకి దగ్గర పుట్టాడు, యశోద దగ్గర పెరిగాడు. ఇక్కడ ఒక విషయం చూసుకోవాలి, కోరుకోవటం ఎలాగో కోరుకోవాలో ఈ పాశ్రంలో మనకు భలే కనిపిస్తుంది. దేవకీదేవి తపస్సు చేసి ఏం కోరుకుందంటే, నువ్వు నా కడుపును పుట్టాలయ్యా అని కోరుకుంది. ఆ ఉద్దేశం ఏమిటి? పరమాత్మ నా కొడుకుగా పుట్టి నా దగ్గర ఉండాలని లోపల కోరిక. కానీ బయటకు అనే మాట ఏమని అడిగేసింది? నువ్వు నాకు పుట్టాలి, నా కడుపులో పుట్టాలి అని అన్నది. ఆ ఉద్దేశం కడుపులో పుట్టాక ఇంకా మన దగ్గరే ఉంటాడు కదా అని ఆ ఉద్దేశం. యశోదమ్మ ఒకటి అడిగింది, నిన్ను చంటి బిడ్డగా ఉండి నిన్ను పెంచే భాగ్యం నాకు ఇవ్వు, నిన్ను నా చేతులారా పెంచుకునే తల్లిలాగా పెంచుకునే భాగ్యాన్ని నాకు ఇవ్వు అంది. ఇద్దరి కోరికలు సరిచేసేసాడు. కనాలి అన్న ఆమెకేమో పెంచే భాగ్యం ఇవ్వాల, పెంచుకోవాలనే కోరికున్న ఆవిడకేమో కనే భాగ్యం ఇవ్వాల. అందుకే భగవంతుడితో చాలా జాగ్రత్తగా ఉండాలండి. అడిగేటప్పుడు చాలా టాక్టిఫుల్గా అడగాలి.
అందుకే నేను ఎప్పుడు అందరికీ ఏం చెప్తుంటానంటే, నాకు ఇది కావాలి, అది కావాలని స్పెసిఫికేషన్స్ ఇవ్వకూడదు పరమాత్మకి ఎప్పుడూ కూడా. చల్లగా చూడు స్వామి, ఆనందంగా చూడు, ధర్మ మార్గంలో ఉండేలాగా చూడు, 10 మందికి సంతోషాన్ని కలిగించే విధంగా నన్ను అనుగ్రహించు, ఇలా అడగాలి. ఏమంటే కాబట్టి చల్లగా చూడు తండ్రి అని ప్రార్థించేటటువంటి ఒక మనస్తత్వాన్ని మనం కలిగి ఉండాలి. ఇంకోండి 25వ పాసురంలో ఒరుత్తి మగనాయ్ పిరందు, ఇక్కడ సంకెళ్లతోటి ఉండేటటువంటి దేవకికి బిడ్డగా అవతరించాడు. యశోదమ్మ యొక్క గారాబంతో చాలా ఆనందంగా అల్లారు ముద్దుగా పెరిగాడు. అలాంటి పరమాత్మను ప్రార్థిద్దాము అంటూ తరిక్కిలానాగిత్తాంతింగనినైత్త అని అంటూ నేరు పెన్న నిండ్ర నిడుమాలే, ఎవడైతే శత్రువు ఉన్నావో వాడి కడుపులో నిప్పును పెట్టేస్తావు కదయ్యా నువ్వు అంటుంది. అంటే ఏంటి, మనకి ఉండేటటువంటి శత్రువులు, అది మన లోపల ఉన్న శత్రువులు కావచ్చు, మన బయట ఉన్న శత్రువులు కావచ్చు, పరమాత్మని ఒక్కసారి స్మరిస్తే, ఆయన యొక్క దివ్యత్వాన్ని స్మరిస్తే మన శత్రువులందరూ కూడా నశించిపోతారు అని అంటూ తిరుతక్క సెల్వముం సేవగముం యాంపాడి వరుత్తమం తీరిందు మగిజిందు ఏలోరెంబావాయ్. సింహాసనం పైన ఉండేటటువంటి స్వామిని ఏమని పిలిచింది ఈరోజు? నెరుపెన్న నిండ్ర నిడుమాలే, ఆశ్రిత వ్యామోహము కలిగినటువంటి వాడా అని అంటుంది. అంటే నీ యొక్క స్వభావం ఏంటి? ఎవరు నిన్ను ప్రార్థించి పూజించి నిన్ను శరణు కోరితే వారిని తప్పనిసరిగా కాపాడాలని కోరుకుంటావు. కాకాసురుణ్ణే నువ్వు రక్షించావు, కాకాసురుణ్ణే క్షమించావు కదండి. అమ్మ యొక్క వక్షస్థలాన్ని చీరినటువంటి కాకాసురుణ్ణే నువ్వు క్షమించినప్పుడు మేమెంత? మమ్మల్ని క్షమించవా, మమ్మల్ని అనుగ్రహించవా, మమ్మల్ని దగ్గరికి తీసుకోవా అంటుంది. అంటే మొదటేమో రిక్వెస్ట్గా మాట్లాడింది, కనిపించాకేమో ఇక డిమాండ్లే మొదలైపోయాయి అన్నమాట. స్వామిని నిలదీస్తుంది. ఎప్పుడు కూడా భగవంతుడికి మనకి మధ్య ఎలాంటి సంబంధం ఉండాలి అంటే ప్రశ్నించేంత సంబంధం ఉండాలి, ప్రశ్నించేంత దగ్గరితనం ఉండాలి. భయంతో కాదు పరమాత్మను కొలవాలి, ప్రీతితో కొలవాలి, ప్రేమతో కొలవాలి. ఇలా చేస్తే అది తప్పేమో, ఇలా చేస్తే అది తప్పేమో, అలా ఉండొద్దేమో, ఇలా ఉండొద్దేమో, ఇది ఇలానే ఉండాలేమో, అలా ఏముండదు. మనం పాటించడం ఎప్పుడు సదా మంచి పద్ధతే, కానీ అది భయంతో కూడినటువంటి ఆచరణ కాకూడదు. ప్రీతితోటి, ప్రేమతోటి, పరవశంతో ఉండేటటువంటి పూజ అవ్వాలి. అందుకే మనం ఒకసారి పూజలో కూర్చున్నామంటే మిగతావన్నింటినీ మరచిపోవాలి, వదిలేసేయాలి. కాసేపు ఆ ఏకాంతం, పరమాత్మకి మనకి కలిపి ఏకాంతం ఉండాలి. ఏకాంతం అంటే ఆయన్ని ఏకాంతంగా ఉంచడం కాదు, ఆయనతో మనం ఏకాంతంగా ఉండడం. అలాంటి ఒక ఆరాధన మనకి స్వామికి ఇద్దరికి ప్రీతికరంగా ఉంటుంది. అలా ప్రయత్నిద్దాం. ఆ రకమైనటువంటి ఒక అర్థమంతా కూడా మనకి ఆండాళ్ తల్లి ఈ పాశ్రంలో తెలియజేస్తుంది. ఇద్దరు తల్లుల ముద్దుల బిడ్డని. ఇక ప్రవేశిస్తాం రేపటి రోజు 26వ పాశ్రంలోకి. ఆండాళ్ తిరువడిగళే శరణం. జై శ్రీకృష్ణ.